హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అండ్ నేను ఆఫీస్కి వెళ్ళే వరకు అనమాట. లంచ్ వరకు చేస్తున్నా, ఏం చేస్తున్నా అనేది పెట్టాను అనమాట. వాయిస్ ఓవర్ చాలా సారీ ఏమనుకోద్ది, ఎందుకంటే నాకు కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. అందుకని మార్నింగే లేచిన తర్వాత ఇంక బ్రష్ చేసేసి ఇడ్లీ కూడా ఇడ్లీ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎదుగుండి పెట్టేశాను. నైట్ రుబ్బేసి పెట్టింది అక్క. ఇంకా అక్క కొంచెం లేట్గా లేగడం వల్ల నేను త్వరగా లేచాను. ఇంక ఇడ్లీ కూడా పెట్టేసాను. ఇంకా పక్కన ఇంక మూకుడు పెట్టేసి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి పల్లీలు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చట్నీ, బట్ మేము ఎలా చేస్తాము అనేది పెట్టాను అనమాట. ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసుకుంటాను. లైట్గా చింతపండు కూడా వేసుకుంటాను మేమైతే. అలానే ఇంకా పల్లీలు వేగిపోయిన తర్వాత ఇంతలో పల్లీలు వేగుతూ ఉండగా నేను ఇంకా అవతల డోర్ ఓపెన్ చేశాను. కిచెన్ సైడ్ డోర్ ఉంటుంది అనమాట. నేను ఇంకా డోర్ కూడా ఓపెన్ చేశాను. బయట ఎలా ఉందా అది చూడండి, బయట ఎలా ఉందా, ఎండ వచ్చిందా లేదా అని చెప్పేసి ఇంకా ఓపెన్ చేశాను. నేను ఎండ అయితే వచ్చింది, వింటర్ కదా, కొంచెం త్వరగా లేవలేం, ప్లస్ ఎండ కూడా త్వరగా రాదు కదా, బాగుంటుంది. మా పక్కన ఇంటి పక్కన చెట్లు అవన్నీ ఉంటాయి. అలానే ఇంకా పల్లీలు కూడా వేగిపోయినాయి. అంతలోపు అవి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దాంట్లో మళ్ళీ మూకుడు పెట్టుకుని దాంట్లోనే ఆయిల్ వేసుకుని ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసాను. కొంచెం చింతపండు కూడా అందులోనే వేసేసాను. అలానే ఇంకా మిక్సీ జార్లో తీసేసుకున్నా. అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నా. నేను అన్నీ ఒకసారి గ్రైండ్ చేసేస్తాను. అందులోనే పల్లీలు వేసేసాను. పొట్టు తీయను నేనైతే. ఇంకా అందులోనే పల్లీలు వేసిన తర్వాత అంతలోకి ఇడ్లీలు అయినాయా లేదని అక్క చూడమని చెప్తుంది అన్నమాట. లేచింది అప్పటికే, ఇంక చూడమని చెప్తుంది. ఇంక చూసాను అనమాట. చూసి ఇంకా మిక్సీ పట్టేసాను. ఇంకా చట్నీ అయితే కొంచెం ఆయిల్ వేసుకుని ఇంకా పోపు వేసుకుంటున్నాను అనమాట. జీలకర్ర, ఎల్లుల్లిపాయ అయితే వేయలేదు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ ఆవాలు వేసాను అనమాట. అవి కూడా వేగిన తర్వాత ఇంకా కొంచెం కరివేపాకు వేసాను. ఇంకా కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇంక చట్నీలో వేసేసాను అనమాట. తాలింపు చట్నీలో చట్నీ అయితే చాలా బాగుంది. అంటే తిన్నాను కాబట్టి బాగుంది, చూడడానికే బాగుంది, తినడానికి కూడా బాగుంది. ఇంక ఇడ్లీ పెట్టేసుకున్నాను నేనైతే. ఇడ్లీ పెట్టేసుకుని అదిగోండి ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను నేనైతే. ఇడ్లీ పెట్టేసుకుని ఇంకా టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వంట చేయాలి కదా. ఇంకా షింక్లో కూడా చాలా గిన్నెలు ఉన్నాయి. ఇంకా అవి కూడా వాష్ చేసుకుని ఇంకా టిఫిన్ చేసి టీ పెట్టుకున్న టీ పక్కా ఉండాలి మాకైతే. అసలు మేము ఎప్పుడు బెల్లంతోనే చేసుకుంటాం టీ. బెల్లం టీ తాగుతాం మేము. షుగర్ అయితే తాగం. నార్మల్గా అయితే ఒకేలా బెల్లం అయిపోతే అప్పుడు షుగర్ వేసుకుంటాం. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళినప్పుడే సరిపడినంత తెచ్చేసుకుంటాం. 4 kgs 3 kgs అలాగా బెల్లం, అంటే టీ కోసం అని చెప్పేసి. మేము ఏం చేసుకున్నాం, మామూలుగా స్వీటు బెల్లం ఎక్కువ వేసుకుని చేసుకుంటాం. అలాగే కొంచెం టీలో అల్లం ఎప్పుడు వేసుకుంటాం మేమైతే. అల్లం వేసుకుని చేసుకుంటాం. అల్లం మరీ ఎక్కువైనా బాగోదు కాబట్టి ఇంకా తను సరిపడినంత వేసేసుకున్నాం. ఇంకా టీ కూడా తాగేసాం ఇద్దరం, అక్క నేను. ఇంకా టీ తాగేసిన తర్వాత అదుకోండి ఆ షిఫ్ట్లో గిన్నెలతో మా అక్క తోమ అంటే నేను తోమ అన్నది. ఇంక నేనేమో వాష్ చేసుకుని గిన్నెలన్నీ ఇంకా గిన్నెలు వాష్ చేసుకుని ఇంకా కూర అన్నం కూడా పెట్టేసాను. అన్నం అయిపోయింది అండ్ కూర అనమాట. ఆయిల్ కాగిన తర్వాత ఎగ్ కర్రీ చేస్తున్నా. ఆయిల్ కాగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత నేను అందులోనే ఉప్పు వేసేస్తాను. ముందు వేసేస్తాను త్వరగా వేగుతాయి అని చెప్పేసి. ఇంకా ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత సరిపడినంత పసుపు వేసుకోవాలి. పసుపు అండ్ కారం వేసుకుని అదొని కారం కూడా వేసేసాను. ఇంకా మేము కారం కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటాం, ఇంటి దగ్గర నుంచి. అన్నీ ఆల్మోస్ట్ కారము, పసుపు అండ్ బెల్లం చాలా మటుకు అయితే ఇంటికాడ నుంచే తెచ్చుకుంటాం. ఇంకా నేను వెళ్ళినప్పుడైతే అన్నీ తెచ్చేస్తాను. దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ ఏమి వేయక్కర్లేదు. ఎందుకంటే చింతపండు వేస్తున్నా, టమాటా అయితే వేయట్లేదు నేనైతే. చింతపండు చేస్తున్నాను కాబట్టి చింతపండుతోనే బాగుంటుంది. ఎగ్స్ కూడా అందులోనే వేసేసాను. వాటర్ వేసిన తర్వాత ఎగ్స్ వేసేయాలి. ఇంకా వేసేసిన తర్వాత అది కొంచెం చింతపండు కొంచెమే, ఎక్కువ ఏమి ఎక్కర్లేదు. ఎందుకంటే మేము ఇద్దరు మటుకే చేసుకుంటాం కదా మేము కూర, అందుకోసం అని చెప్పేసి. అందులోనే ఇంకా చింతపండు కూడా వేసేసేయాలి. బాయిల్ అయిన తర్వాత కొంచెం చింతపండు తీసి పెట్టుకున్నా. ఇంకా దాంట్లోనే కొంచెం చింతపండు పులుసు వేసేస్తే ఇంకా
అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత తీసేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మేము వండేది, మరి ఇక్కడ ఎలా వండుతారు నాకైతే తెలియదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా కూర కూడా అయిపోయినట్టే, ఇంకా అన్నం కూర రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా అన్నం నేను కూడా తినేసి ఇంకా అడిగాను. ఇంకా అడగండి. ఇంకా కర్రీ అయితే బాగుంది. ఇంకా ఫాస్ట్గా చేసాను, చాలా ఫాస్ట్గా, ఎందుకంటే కొంచెం లేట్గానే లేచాం కదా, అందుకోసమే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా కూర కూడా వండేసి ఇంకా తినేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. కూర అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కొత్త